గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లకు జరుగుతున్న మరమ్మత్తు పనులను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా పరిశీలించారు. ఈ ప్రాజెక్టును ఆమె పరిశీలించి ప్రస్తుత గేట్ల పరిస్థితి, ప్రాజెక్టులో నీటి నిల్వలు, నీటి సరఫరా వ్యవస్థపై అధికారులకు అడిగి మరీ తెలుసుకున్నారు. ఇక్కడ జరుగుతున్న 12 గేట్ల పనులను వివరాలను సైట్ ఇంజనీర్లు ఆమెకు వివరించారు. ఆగస్టు నెలాఖరున అన్ని గేట్లను పూర్తి స్థాయిలో అమర్చేలా చర్యలు తీసుకుంటున్నామని వారు చెప్పారు. ప్రస్తుతం గేట్లకు శాండ్ ప్లాస్టింగ్ చేస్తున్నామని కలెక్టర్కు వెల్లడించారు. కాగా పనులలో జాప్యం లేకుండా చూసుకోవాలని వారికి దిశానిర్దేశం చేశారు. ఈ ప్రాజెక్టు కింద నీటి సరఫరా, భూసేకరణ అంశాలపై కూడా ఇరిగేషన్ ఏఈ నాగ మురళీమోహన్ అదేవిధంగా కలెక్టర్కు వివరించారు. ఈ ప్రాజెక్టు కుడి కాలువ కింద 28,000 ఎకరాలకు నీటిని అందించాలని పూడికలు తీసి పంపిణీ వ్యవస్థను బలోపేతం చేశామని చెప్పారు. ఎడమ కాలువ కింద భూసేకరణకు సమస్యలను తలెత్తడంతో వర్క్ ఆర్డర్స్ను ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట ఒంగోలు ఆర్టీఓ జీవి సుబ్బారెడ్డి, స్థానిక తహసీల్దార్ అనురాధ, ఇరిగేషన్ డిఈ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేస్తుంది. తర్వాత ఎలక్షన్కి మనకు ఒక 1.5 మంత్లో మనం ఎలక్షన్ చేసేది. అంటే ఇక్కడ ఆగస్టు లాస్ట్ దగ్గర లేదు మా వీఆర్ గోయింగ్ ఫర్ ఎంఎస్ ఇట్సెల్ఫ్ మైల్ స్టీల్ టోటల్ పైన 2 గడ్డర్స్ ఉన్నాయి. టాప్ నుంచి సెకండ్ గడ్డర్ వరకు అది పాత గేట్ నుంచి ఇది మొత్తం కంప్లీట్ కొత్త గేట్. 8.3 internally it started in the material itself and try to reduce these are the horizontal gutters rear side water's ఇంకా కదిలీ లేదు. ఇదేంటి గేట్ number 11 పైన 2 తప్పితే మిగతా 6 టోటల్గా రీప్లేస్ ఇట్ ఈస్ ఆల్ 4.2. started irrigation supplies up to February, March. శాండ్ బ్లాస్టింగ్ చేస్తాం అంటే పైన రిమూవ్ చేస్తాం. అప్పుడు మనము ప్రైమర్ కోట్ వేసి సో వాడు ఈ ప్లేస్ సేమ్ మేడం డిజైన్ అలానే ఉంటుంది. అంటే 2006 తర్వాత ఏముండదు. ఓన్లీ మామూలుగా జనరల్ కండిషన్లో అయితే ఎవ్రీ ఇయర్ ఆర్ 2 years వన్స్ మనం రోలర్స్ ఉన్నాయి కదా, మూవింగ్ పార్ట్స్ ఎక్విప్మెంట్ ప్రైమరీ కోటింగ్స్ నెక్స్ట్ 2 కోట్స్ ప్రైమరీ కోటింగ్ అది జిల్లాలో స్పెషల్ డ్రైవ్ ద్వారా 50 లక్షల రూపాయలను విలువ గల దొంగిలించబడిన సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ గరుడు సునీల్ అన్నారు. ఇక నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో 3 అంశాలపై ఆయన మాట్లాడారు. జిల్లాలో గత వారం రోజులుగా పోలీస్ సిబ్బంది స్పెషల్ డ్రైవ్ చేసి 361 సెల్ ఫోన్లను వివిధ షాపుల నుండి స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ప్రధానంగా చీముకుర్తి, ఒంగోలు, తర్సి, మార్కాపురం ప్రాంతాలలో మొబైల్ రిపేర్ షాపులలో ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని వారు తెలిపారు. మొబైల్ పోయిన వెంటనే పోలీసు స్టేషన్లో కానీ లేక మీ మొబైల్లోనే ఆధార్ కార్డు ద్వారా సిఆర్ కోడ్ను ఏర్పాటు చేసుకుంటే ఎక్కడైనా ఫోన్ దొరికితే వెంటనే మీకు సమాచారం వస్తుందని అన్నారు. దానితో పాటుగా పోలీస్ స్టేషన్ నుంచి కూడా మీకు సమాచారం వస్తుందని, అందుకోసం తప్పనిసరిగా మొబైల్ యాజమాన్యులు సిఆర్ కోడ్ని ఎంటర్ చేసుకోవాలని ఆయన సూచించారు. సైబర్ నేరాలు దేశవ్యాప్తంగా పెరిగిపోయాయని, అందుకోసం మొబైల్ యాజమాన్యులతో కూడా పాటుగా ఇతర ప్రజలు కూడా వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఎస్పీ గరుడు సమీర్ తెలిపారు. ఇక జిల్లాలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడుతున్నప్పటి నుంచి కూడా మత్తు పదార్థాలపై స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తామని, గంజాయి కేసులు నమోదు చేసుకుని గంజాయిని స్వాధీనం చేసుకుని కొంతమందిని జైలుకు పంపించడం జరిగిందని తెలిపారు. కొత్తగా మార్కాపురం ప్రాంతంలోని ఖమ్మం పట్టణంలో మెడికల్ షాప్లో కూడా
అనధికారికంగా మత్తు మందు బాబులు కూడా కలిగిన టాబ్లెట్స్ను అమ్ముతున్నట్లు గుర్తించి డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సంధ్య ద్వారా క్షుణ్ణంగా పరిశీలించి చేసి అనధికారికంగా అమ్ముతున్న మందులను సీజ్ చేసి వారం రోజులుగా చేయడం జరుగుతుందని, పద్ధతి మార్చుకోకపోతే షాపు లైసెన్స్ కూడా రద్దు చేస్తామని హెచ్చరించినట్లు ఆమె మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్పీ క్రైమ్ శ్రీధర్ బాబు, అదేవిధంగా ఏఎస్పీ అడ్మిన్ నాగేశ్వరరావు, టౌన్ డిఎస్పీ కిషోర్ బాబు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. అదే ఫెడెక్స్ ఫ్రాడ్ కాల్. అసలు ఫెడెక్స్ స్కామ్ అంటే ఏంటి? మనకు ఫిర్యాదు చేస్తామని చెప్తారు. తగ్గట్టుగానే కాసేపటికి వేరే నెంబర్ నుండి ముంబై సైబర్ క్రైమ్ నుండి స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో మీరు చూస్తున్న ఫస్ట్ డ్రైవ్ అది స్పెషల్ డ్రైవ్ ఆన్ మిస్సింగ్ ఆబ్లిక్ స్టోలన్ మొబైల్స్. సో ఇందులో లాస్ట్ 1 వీక్లో 8 టీంలు పెట్టి అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీధర్రావు గారి ఆధ్వర్యంలో 361 స్టోలన్ కానీ లాస్ట్ మొబైల్స్ని రికవర్ చేయడం జరిగింది. కానీ ఇంతకుముందు ఇలాంటి చాలా డ్రైవ్స్ మీరు చూసి ఉంటారు. ఇప్పుడు ఈ డ్రైవ్లో మాత్రం స్పెషాలిటీ ఏంటంటే స్టోలన్ మొబైల్స్ ఇందులో 361లో 82 కనపడ్డాయి. ఆ 82 మొబైల్స్లో మేము 3 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము. 3 ఎఫ్ఐఆర్లో 2 సెల్ ఫోన్ దొంగల్ని పట్టుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఒంగోలులో చిమకుర్తిలో ఉన్న 5 మొబైల్ షాప్ ఓనర్స్, సెకండ్ హ్యాండ్ మొబైల్ షాప్ ఓనర్స్ ఎవరెవరు ఉన్నారో ఆ 5గురిని కూడా ఈ 3 ఎఫ్ఐఆర్లో ముద్దాయిగా పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇందులో CEIR పోర్టల్ అని ఒకటి ఉంటుంది, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని. సో ఆ పోర్టల్ గురించి మన జనాల్లో చాలా తక్కువ మందికి అవగాహన ఉంది అది భావిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 361 మొబైల్స్ ఎవరెవరికి మొబైల్స్ పోయాయి ఆర్ దొంగలించబడ్డాయి, ఈ అన్ని 361లో 354 మొబైల్స్, ఇందులో ఉన్న 354 మొబైల్స్ మన ప్రకాశం జిల్లాలోనే మళ్ళీ రికవర్ అయ్యాయి. సో అది ఎక్కడ వేరే చోట కూడా వెళ్ళలేదు. సో ఇందులో సిటిజన్స్కి, అందరికీ, పౌరులకి ఒకటి విజ్ఞప్తి పోలీస్ తరపు నుంచి, ఆన్లైన్ CEIR పోర్టల్ అని ఉంటుంది. సో మీ మొబైల్ స్టోలన్ అయితే కానీ కనపడకపోతే, మిస్సింగ్ అయితే ఇమీడియట్గా లోకల్ పోలీస్కి మీరు కంప్లైంట్ ఇస్తే అట్ ద సేమ్ టైం అదే కంప్లైంట్ మీరు CEIR పోర్టల్లో అప్లోడ్ చేసి ఆ కంప్లైంట్తో ఆ పోర్టల్లో మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, మీ ఒరిజినల్ సిమ్ నంబర్ మీద OTP రావడం, దానికి డూప్లికేట్ సిమ్ తీసుకోవడం జరగాలి. అట్ ద సేమ్ టైం మీ మొబైల్ది ఒరిజినల్ బిల్, అందులో ఆ మొబైల్ది IMEI ఉంటుంది. ఇది మీరు అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా ఆ మొబైల్ CEIR పోర్టల్లో బ్లాక్ లిస్ట్ అవుతుంది. బ్లాక్ లిస్ట్ అవ్వడం వల్ల ఈ మొబైల్ దొంగలించినా మిస్సింగ్ అయినా వేరే పర్సన్ వాడడానికి వీల్లేదు. వచ్చిన తర్వాత జీరో టాలరెన్స్ ఫార్ డ్రగ్స్ ఆబ్లిక్ గాంజా ప్రోగ్రామ్ ప్రకారంగా లాస్ట్ 1 మంత్లో చాలా గట్టిగానే ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆపరేషన్స్ చేయడం జరిగాయి. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో చిమకుర్తి, ఒంగోల్, దర్శి, మార్కపూర్ ఈ 4 చోట్ల గంజాయి ప్యాకెట్ స్వరూపంగా అమ్ముతున్న పెడ్లర్స్ని ఒక 6 కేసులు బుక్ చేసి అందులో ఉన్న 25 పెడ్లర్స్ని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది. 9 kg ఆఫ్ గాంజా ఫర్ రీటైల్ కన్జంప్షన్ కూడా పట్టుకోవడం జరిగింది. సో దీని భాగంగా అందరూ ప్రజలకి అదే చెప్తున్నాను, ఒక స్పెషల్ హెల్ప్ లైన్ ఉంది. ప్రకాశం పోలీస్ తరపు నుంచి ఒక స్పెషల్ హెల్ప్ లైన్ ఇది పెట్టుకోవడం జరుగుతుంది. దాంతోపాటు మన మొత్తం స్టేట్లో 14500 ఇది డ్రగ్స్ గురించి, గాంజా గురించి ఎటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు ఇవ్వచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ మీద త్వరితమైన కఠిన చర్యలు మేము తీసుకుంటాం. డిజిటల్ అరెస్ట్ స్కామ్ కానీ, ఫెడెక్స్ స్కామ్ కానీ ఏంటి, ఇది జస్ట్ ఒక 1 minute నేను చెప్తాను. జస్ట్ ఎవరొకరు కస్టమర్స్కి ఫోన్ వస్తుంది, ఫోన్ వచ్చి చెప్తారు ఇది మీ పేరు, ఇది మీ ఆధార్ కార్డు, ఈ
ఆధార్ కార్డ్ లింక్డ్ ఒక పార్సల్ బుక్ అయింది, ఆ పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయి, ఆ డ్రగ్స్ ఉండడం వల్ల ఇప్పుడు మీ మీద క్రిమినల్ కేసు బుక్ చేసి మీకు జైలు పంపడం జరుగుతుంది. ఎవరైనా పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మీకు మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ మీ బ్యాంక్ అకౌంట్కి ఓటీపీ కానీ పాస్వర్డ్ కానీ ఎప్పుడు కూడా అడగరు. దాని తర్వాత ఈ వీడియో కాల్లో పోలీస్ యూనిఫామ్లో వచ్చి మీకు ఇంట్లోనే అరెస్ట్ చేస్తాము, మీరు డబ్బులు పే చేసే వరకు, మీరు డబ్బులు పే చేస్తే ఇంట్లో నుంచి బయట పంపడానికి మీకు పర్మిషన్ ఇస్తాము, అలాంటి డిజిటల్ అరెస్ట్ అలాంటి ఏమి ఉండదు. సో ఇలాంటి ఏదైనా ఎవరైనా ఫోన్లు చేస్తే ఇమీడియట్గా లోకల్ పోలీస్కి తెలియజేయండి. ప్లస్ ఎవరికి కూడా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పాస్వర్డ్ కానీ ఓటీపీ కానీ అలాంటి ఎవరిని కూడా తెలియజేయకూడదు. వాటి పేర్లు మహేశ్వరి మెడికల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్, బాలాజీ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్. ఈ రెండు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ చేయగా మహేశ్వరి మెడికల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్ నందు టెస్ట్ పర్చేస్ కండక్ట్ చేస్తే వాళ్ళు కొన్ని హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అంటే జోల్ ఫ్రెష్ 10 mg ట్యాబ్లెట్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఒక పేషెంట్కి అమ్మారు. వాటితో పాటు వాటికి సేల్ బిల్ ఇవ్వకుండా, వాటికి మెయింటైన్ చేయాల్సిన రిజిస్టర్స్లో వాటి వివరాలు నమోదు చేయకుండా వాళ్ళు అలా సేల్ చేసినందుకు గాను ఇన్స్పెక్షన్ చేసి యాజ్ దే ఆర్ లైసెన్స్డ్ ఫర్మ్స్ వాటికి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసి యాజ్ ద ఎక్స్ప్లెనేషన్ వాజ్ నాట్ సాటిస్ఫాక్టరీ లైసెన్సింగ్ అథారిటీ వారి యొక్క లైసెన్స్ని 15 రోజులు సస్పెండ్ చేస్తూ విత్ రెస్పెక్ట్ టు ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ 90 days సస్పెన్షన్ చేయడం జరిగింది. దీంతోపాటు వాళ్ళకు స్ట్రిక్ట్గా వార్న్ చేస్తూ ఇది ఇంకోసారి రిపీట్ అయితే యాజ్ పర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ నెక్స్ట్ వాళ్ళకి లైసెన్స్ క్యాన్సిల్ అవ్వడంతో పాటు దే విల్ బీ ప్రాసిక్యూటెడ్ యాజ్ పర్ ద యాక్ట్. ఇవే కాకుండా మనము దీని మీద స్పెషల్ రైడ్స్ ప్లాన్ చేస్తున్నాము. హోల్సేలర్స్ నుంచి డేటా తీసుకొని ఏ షాపుల వాళ్ళైతే ఎక్కువ పర్చేస్ చేస్తున్నారో చూసి దాని ప్రకారం ఇన్స్పెక్షన్స్ ప్లాన్ చేసుకొని ఎక్స్క్లూజివ్గా విత్ రెస్పెక్ట్ టు ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ వాటి యొక్క పర్చేజ్ సేల్ వెరిఫై చేస్తూ వాటి మీద గట్టి యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తాం. ఒంగోలు పట్టణ నాయి బ్రాహ్మణ గౌరవశాలల సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఇక స్థానిక మల్లయ్య లింగాల భవనం నందు జరిగిన కార్యక్రమంలో నగరంలోని నాయి బ్రాహ్మణ సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఇక నూతన అధ్యక్షులుగా కొంచేటి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎల్పూరి వెంకటేశ్వరరావు, కోశాధికారి జూసరపల్లి శ్రీనివాసరావులను ఎన్నుకున్నారు. వారితో పాటు నగర కమిటీ నియామకం చేపట్టారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు రామకృష్ణ మాట్లాడుతూ వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందించాలని కోరారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారితో వృత్తిపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నాయి బ్రాహ్మణులు అన్నారు. ఇక నాయి బ్రాహ్మణుల కుల ధృవీకరణ పత్రం కలిగి ఉన్న వారు మాత్రమే వృత్తిని చేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాటితో పాటుగా 60 సంవత్సరాలు దాటిన నాయి బ్రాహ్మణులకు పెన్షన్ను ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో తమ సంఘం బలోపేతం కోసం అనేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మాచవరపు అజయబాబు, గౌరవ సలహాదారుడు ఏ సాంబశివరావు, అదేవిధంగా ఉప ఉపాధ్యక్షులు కరపతి హనుమంతరావు, చెండుపల్లి ఏడుకొండలు, అదేవిధంగా సహాయక కార్యదర్శి అన్సంగి సురేష్, సహాయ కోశాధికారి శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. జరగడానికి ముఖ్య ఉద్దేశం
నన్ను ఈ కార్యక్రమం అధ్యక్షునిగా ఒంగోలు పట్టణ క్షౌరసాల సంఘ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కీలకంగా ఈరోజు ఈ కార్యక్రమం జరగడం గల ముఖ్య కారణాలు, మా బతుకు తెరువు కోసం ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన వ్యక్తులు మా బతుకు తెరువునే కొట్టేదాకా తీసుకొచ్చిన పరిస్థితుల్లో తప్పక మేము ఈ విధంగా ఏకమయ్యి ఒక కమిటీ ఎన్నుకోవడం జరుగుతుంది. దీని ద్వారా మాకు రావాల్సిన ఏదైనా కూడా మాకు గవర్నమెంట్ సైడ్ నుంచి రావాల్సిన 200 యూనిట్లకు సంబంధించి ఒక విషయం కావచ్చు, సంక్షేమ పథకాలు. మాకు మెయిన్గా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా కుల వృత్తిలో పనిచేయటానికి నాయ బ్రాహ్మణ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్న వ్యక్తులే ఈ వృత్తిలోకి రావాలని మా ప్రథమంగా డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ నాయ బ్రాహ్మణై పుట్టుంటాడో పుట్టిన వ్యక్తే దీంట్లోకి వచ్చి చేసుకోవాలని, మా కుల వృత్తిని ధ్వంసం చేయకుండా మేము ఉన్నంతకాలం దీన్ని కొనసాగించుకోవాలన్న ఉద్దేశంతో, వెళ్ళాలన్న ఉద్దేశంతో ఈరోజు ఎన్నిక జరుపుకోవడం జరిగింది. దీన్ని బట్టి ఇంకా కూడా ఇది ఎన్నిక జరగడం అనేది సాధారణమైన వ్యవహారమేనండి, మామూలే. ఇది మేము అధ్యక్షులు, సెక్రటరీ అధ్యక్షులు కాదు. మేము కూర్చున్న వాళ్ళు ఒకటే, మేము ఒకటే, మేము కార్యవర్గ సభ్యులమే. ఎవరైనా నాయ బ్రాహ్మణ సోదరులు ముందేడా ఒకే తాటి మీద అందరం కలుపుకొని అందరం ఒకే తాటి మీద పని చేసుకుంటామని చెప్పని, కలిసి చేసుకోవాలని, ప్రతి వారం కూడా వారం కలిసి మన సమస్యలను విన్నవించుకొని, ఏ సమస్య వచ్చినా గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళి మన సమస్యలను సాధించుకుందామని చెప్పని ఈ పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాను. ఈరోజు గౌరవాధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు నా తోటి సంఘీయులందరికీ చాలా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం ఈ కార్యక్రమం ఎన్నిక అనేది పెట్టుకోవడం అనేది చాలా కష్టతరమైన విషయమే. కానీ చాలా మన వాళ్ళందరూ కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చినందుకు ముందుగా మా కమిటీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ మా నాయ బ్రాహ్మణ క్షౌరసాల సంఘం తరపున మేము ఏదైనా సరే సమస్యను ముందుండి మేము తీసుకెళ్దామనే ఉద్దేశంతో మమ్మల్ని ఎన్నుకున్నారు తప్ప మేమేదో గొప్ప ఇదిగానే కాదు. ఇప్పటికీ వాస్తవం ఏదైనా సరే వాళ్ళ కోసమే మేము ఉంటాము, మా కోసమే వాళ్ళ అవసరం లేదు మాకు. అలా అని మేము అందరినీ ముందుండి ఏ కార్యక్రమం అయినా సరే ముందుండి దగ్గర జరుపుకుంటామని చెప్పని తెలియజేసుకుంటూ, సంఘీయులందరికీ మనకు ముఖ్యంగా మనము షాపుల్లో బాగా ఇబ్బంది పడుతూ ఉన్నాం కాబట్టి మేము ఒక ఆలోచనకు వచ్చాము. అన్నతో చెప్పడం జరిగింది. చెప్తే దాన్ని బట్టి మాట్లాడదాము, మనం అంతా అందరం కలిసి వస్తే మనం ఏదైనా చేయగలుగుతామన్న ఉద్దేశంతో ఈ గత 4 నెలల నుంచి షాపులు తిరిగి అందరినీ సేకరించుకొని అందరి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. కనుక నాకు ఈ అవకాశం ఇచ్చిన రామకృష్ణ అన్నకి. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్స్ ఆధ్వర్యంలో కొత్తపట్నం మండలంలోని డీటీ కాలనీలో ఎలిమెంటరీ స్కూల్కు 18,000 రూపాయలను విలువ గల సామాగ్రిని అందజేశారు. ప్రెసిడెంట్ అడపాల అయ్యప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్కూల్కు లయన్స్ క్లబ్ సభ్యులు లేట్ జాఫర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమారుడు రఫూల్ పాఠశాలకు వాటర్ బాటిల్స్ను వాటర్ బకెట్స్ను అందజేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ అడపాల అయ్యప్ప మాట్లాడుతూ స్కూల్ హెడ్ మాస్టర్ సూర్యకుమారి తమ పాఠశాలకు సహాయం అడగగా వెంటనే తమ వంతు సహాయంగా 18,000 రూపాయలు సామగ్రిని అందజేయడం జరిగిందని, ఈ కార్యక్రమానికి సహకరించిన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్స్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని అయ్యప్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆపుల అంకిట్ రెడ్డి, అదేవిధంగా రీజనల్ చైర్మన్ చిట్టెంరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఫాస్ట్ ప్రెసిడెంట్ అడుసుమల్లి వెంకట్రావు, తన్నీరు వెంకటేశ్వరరావు, డిఆర్ నారసప్పు శెట్టి శ్రీనివాసరావు, అదేవిధంగా డిఆర్ రవితేజ, గ్రంథి చరణ్ తేజ, పల్లపులేని రంగారావు, అదేవిధంగా సెక్రటరీ సోమయ్య, జోన్ చైర్మన్ నైనాల రామకృష్ణ, క్లబ్ మెంబర్ లక్ష్మణ్, క్లబ్ ఫౌండర్ మంగళగిరి నరసింహారావు, స్కూల్ హెడ్ మాస్టర్ సూర్యకుమారి, ఎంఈఓ 1 తులసి కుమారి, ఎంఈఓ 2 పద్మావతి, జడ్పీ స్కూలు శ్రీదేవి, చార్లెస్ బాబు, కొండయ్య, రాము, వరలక్ష్మి పాల్గొన్నారు. ఈ కివీ బులెటిన్లో విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.